as you can see, one of the highly complex picture I can say. ఈ పిక్చర్ ని ఒక 10 సెకండ్లో కూర్చొని స్లైడ్ చూడండి షేర్ ఒకసారి. చేయండి సార్. స్లైడ్ ఓపెన్ అవ్వట్లేదు, మాకేం కనిపించట్లేదు. స్లైడ్ కనిపించట్లేదు. కనిపిస్తుంది కదా. ఓ నో. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఈ స్లైడ్స్ కనిపిస్తున్నాయా మీకు? Images? Yes sir, perfectly visible. Yeah. So in this slide you can see topic by topic breaks చేస్తూ చదువుకుందాం. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఒకటి, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ అంట. సో ఈక్వేటర్ కి ఒక 5 డిగ్రీల పైన 5 డిగ్రీల కింద ఎక్కువగా టెంపరేచర్ ఉండే ప్లేస్, ఎక్కువగా రైన్ఫాల్ ఉండే ప్లేస్, ఎక్కువగా ఫారెస్ట్ ఉండే ప్లేస్. ఓకే, దట్ ఈస్ ITCZ. 2 విండ్స్ కన్వర్జ్ అయ్యే జోన్. ఓకే, 2 విండ్స్ కన్వర్జ్ అయ్యే జోన్ ITCZ. ఇది ఈక్వేటర్ కి ఒక 5 డిగ్రీల టు 5 డిగ్రీలు ఇటు, 5 డిగ్రీస్ ప్లస్ 5 డిగ్రీస్ మైనస్, ఆల్మోస్ట్ 10 డిగ్రీస్ ఉంటుంది. ఇది జోన్ 1 అనుకుందాం. జోన్ 2 ఇది సబ్ ట్రాపికల్ హై. హై అంటే ఏంటి? హై ప్రెజర్ అని అర్థం. సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ జోన్, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ జోన్. థర్డ్ పాయింట్ ఇది. ఓకే, దీని పేరు సబ్ పోలార్ సబ్ పోలార్ సబ్ పోలార్ ఓకే లో ప్రెజర్ జోన్, సబ్ పోలార్ లో ప్రెజర్ జోన్. దానికన్నా పైన ఉండేది పోలార్ హై, దానికన్నా పైన ఉండేది పోలార్ హై. సో 1 కి 2 కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్ విండ్స్, 2 కి 3 కి మధ్యలో ఉండేది వెస్టర్లీస్. సేమ్ అలాగే 1 2 3 3 ఇక్కడ ఉంటుంది 3. సేమ్ సైకిల్. ఎర్త్ ని ఒక బాల్ 2 ముక్కలు చేస్తే పై ముక్క కింద ముక్క ఒకేలాగా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఏమైతే ఉందో 1 కి 2 కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. పైన ఏంటి? నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, కింద సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఆ పైన వెస్టర్లీస్, ఇక్కడ వెస్టర్లీస్. ఓకే, ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ని, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ని మనం ఈస్టర్లీస్ అని కూడా పిలవచ్చు. we can call it as even ఈస్టర్లీస్. అంటే ఒక విండ్ ఎక్కడ నుంచి ఆరిజిన్ అవుతుంటే దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. థింక్ అర్థమవుతుంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. టాపర్ స్టాక్స్ 21st to 27th of October 170+ ర్యాంక్స్తో మీకు కావాల్సిన కాంప్రహెన్సివ్ టెస్ట్ అనాలిసిస్, హై క్వాలిటీ మెటీరియల్, డౌట్ క్లియరింగ్ సెషన్, ఆన్సర్ రైటింగ్ జరుగుతుంది. ఈ రోజు టాపర్ స్టాక్స్తో 27th of October గౌరవ్ బుధానియా 5 ఎస్ఏ క్లాసులు, 2 స్ట్రాటజీ, 3 ఆన్సర్ రైటింగ్ క్లాసులు జరుగుతాయి. 28% ప్లస్ 10% డిస్కౌంట్తో మీరు V_Dinesh10 కోడ్ యూజ్ చేసి యాజ్ లో యాజ్ 57,000 నుంచి కూడా మీరు డిస్కౌంట్స్ పొందొచ్చు. 1 year కోర్స్కి 21 ఆప్షనల్, 80 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. 3 నెలల కోర్సులు కూడా ఉన్నాయి. 28,000కే దొరుకుతుంది మీకు ఇది. 21, 22, 23కి ఆప్షనల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 27th of October నుంచి బ్యాచెస్ ఫర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రిలిమ్స్ కోర్సు అన్ని బ్యాచెస్ ఉంటాయి. కోర్సెస్ అండ్ ఎడ్యుకేటర్స్ ఇంగ్లీష్ ప్లస్ బైలింగ్వెల్లో ఉంటుంది. అలాగే NCERT ప్రిలిమ్స్, మెయిన్స్ క్రాష్ కోర్సెస్ కూడా ఉంటాయి. 27th of October నుంచి 23 బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఎగ్జామ్ రెగ్యులర్గా కండక్ట్ అవుతూ ఉంటుంది. 24th of October 11 AM ఉంటుంది. V_Dinesh10 కోడ్ యూజ్ చేయొచ్చు. లైవ్ మెంటరింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ 0 ప్రాసెసింగ్ ఫీ ఇంట్రెస్ట్ రేట్తో మీరు ఈ డిస్కౌంట్స్ని పొందొచ్చు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా ముందే చెప్పండి, లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా. ఫస్ట్ స్లైడ్లో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. ఈక్వేటర్ పైకి వెళ్తే ఈస్టర్లీస్, ఆ పైకి వెళ్తే వెస్టర్లీస్.
ఈక్వేటర్ కిందకి వెళ్తే ఈస్టర్లీస్, ఆ కిందకి వెళ్తే వెస్టర్లీస్. కేవలం ఈస్టర్లీస్ అనకుండా దీన్ని ఈ పేరుతో పిలుస్తున్నావు సపరేట్ గా. ఏం పేరు దాని పేరు? నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. మీకు డైరెక్షన్స్ ఐడియా అని ఉంటుంది కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు ఇలా ఒక విండ్ వెళ్తుంటే దీని పేరుని నార్త్ వెస్ట్ విండ్ అని పిలవవు, సౌత్ ఈస్ట్ విండ్ అని పిలుస్తావు. అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్ యొక్క ఆరిజిన్ పాయింట్ తో పిలుస్తావు. ఓకే, ఇప్పుడు ఇలా ఒక విండ్ వెళ్తుంది. ఈ విండ్ పేరేంటి చెప్పండి నాకు? సౌత్ ఈ విండ్ పేరేమేంటి? సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ విండ్. ఇప్పుడు ఇలా ఒక విండ్ వెళ్తుంది, దీని పేరు ఏమంటాం? ఈస్ట్, వెస్ట్, నార్త్, ఈస్ట్. ఇప్పుడు ఇండియాకి ఇలా వచ్చే విండ్ ఏమంటాం? ఈ మాన్సూన్ ఏమంటాం? ఇలా వచ్చే మాన్సూన్స్ ఏమంటాం? నార్త్ ఈస్ట్. ఇవి సౌత్ వెస్ట్. రెండు మాన్సూన్స్ ఉన్నాయి కదా మనకు. సో ఆ గాలి ఎటు వెళ్తుందని కాకుండా ఆ వెళ్ళే గాలి ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది అనే ప్లేస్ ని బట్టి మనం విండ్ కి డైరెక్షన్ ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇది మనం అంటే ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విండ్ అనేది నార్త్ ఈస్ట్. ఓకే, ఇది సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటా. ఇక్కడ కూడా సౌత్ వెస్ట్ విండ్ అని పిలవచ్చు కదా. అంటే సౌత్ వెస్ట్ విండ్ ఎందుకు పిలవమంటే ఇక్కడ ఉండే కాంటినెంట్స్ అన్నిటికీ ఒక్కో కాంటినెంట్ కి ఒక్కో టైప్ ఆఫ్ విండ్ ఉంటుంది. అందులో నార్త్ ఈస్ట్ విండ్స్ ఎక్కువగా ఉంటాయి. అదేంటి, ఇక్కడున్న ప్లేస్లకి నార్త్ ఈస్ట్ విండ్స్ ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే దాని సపరేట్ ఫ్యాక్టర్ ఉంటుంది. పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని వెస్టర్లీస్ అని పిలిచేస్తాం మనం, ఎందుకంటే వెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి వెస్టర్లీస్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా వెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి వెస్టర్లీస్ అని పిలుస్తాం. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ ని అర్థం చేసుకుంటే తర్వాత ఈ డయాగ్రామ్ లో విండ్ మూవ్మెంట్ ఎలా ఉందో అర్థం చేస్తాం. ఈ యారో మార్కులన్నీ ఏంటి అంటే గాలి ఎలా వస్తుంది అనేదే ఈ యారో మార్క్. ఇండియాకి రెండు రకాలుగా గాలులు వస్తూ ఉంటాయి. ఒకటి సౌత్ వెస్ట్ నుంచి గాలి, అంటే ఇండియన్ ఓషన్ నుంచి గాలి. ఇప్పుడు వర్షం పడుతుంది చూసారా, ఈ గాలి అంతా సౌత్ వెస్ట్ గాలి. మనకు నవంబర్, డిసెంబర్ లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు కోస్ట్ వాళ్ళకి, ఒంగోలు వాళ్ళకి, చెన్నై వాళ్ళకి, మేఘాలయ వాళ్ళకి వర్షాలు పడుతూ ఉంటాయి. మీరు ఆ ప్రాంతం వాళ్ళైతే మీకు తెలుస్తుంది. ఆ గాలులన్నీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంటాయి. ఓకే, సో సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్. ఇది మన ఇండియా. ప్రపంచానికి వెళ్తే ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సో నేను జస్ట్ దీన్ని ఎరేజ్ చేస్తాను. ఓకే, ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది ఈక్వేటర్. ఏంటి ఈ బాక్సులు ఏంటి? 3 బాక్సులు ఉంటాయి. 3 బాక్సులు గుర్తుపెట్టుకోవాలి. 3 బాక్సులు. బాక్స్ నెంబర్ 1 ఇది జోన్స్. ఓకే, బాక్స్ నెంబర్ 2, బాక్స్ నెంబర్ 3. ఈ 3 బాక్సులు గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేసినట్టే. జాగ్రఫీలో ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ వచ్చేసినట్టే. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రిపీట్ అవుతున్న 12.5 మార్కుల క్వశ్చన్ వచ్చేసినట్టే. ఫస్ట్ బాక్స్ పేరు హ్యాడ్లీ సెల్. ఫస్ట్ బాక్స్ పేరు హ్యాడ్లీ సెల్. ఎందుకు బాక్స్ అని పిలుస్తున్నావు? ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ విండ్ కదా, మీకు అర్థం అవడానికి బాక్స్ అని పిలుస్తున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఇన్ ద బాక్స్. ఓకే, రెండో బాక్స్ పేరు ఫెరల్ సెల్. మూడో బాక్స్ పేరు పోలార్ సెల్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాక్స్ హ్యాడ్లీ సెల్, సెకండ్ బాక్స్ ఫెరల్ సెల్, థర్డ్ బాక్స్ పోలార్ సెల్. అందరు నాతో రిపీట్ చేస్తారా ఈ ఒక్కటి? వాట్ ఈస్ ద ఫస్ట్ బాక్స్? ఎస్, ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ సెకండ్ సెల్? సెకండ్ ఫెరల్ సెల్, అమెరికా మీద ఉంటుంది. వాట్ ఈస్ థర్డ్ సెల్? పోలార్ సెల్, నార్థన్ కెనడా, నార్థన్ రష్యా దగ్గర ఉంటుంది. ఈ 3 బాక్సుల గురించి మనం తెలుసుకుందాం. ఏంటి చిందర్ బందర్గా? ఓకే, నౌ ఆల్ ఆఫ్ యు అన్మ్యూట్ మ్యూట్ యువర్ మైక్స్. ఓకే, జస్ట్ 1 సెకండ్. ఏంది బాక్స్ అంతా చిందర్ బందర్గా ఉంది? ఒక యారో ఎటు పోతుంది, ఒక ఎట్లా పోతుంది, ఒక ఎట్లా పోతుంది, ఏంది ఇదంతా? కింద యారో లేనిది, పైన యారో లేనిది అనుకోవచ్చు. గాలి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కింద వెళ్లే గాలి, 2 పైన వెళ్లే గాలి. మీరు కింద భూమి మీద నుంచుంటే మీరు గాలిని ఎక్స్పీరియన్స్ చెందుతున్నారా? అవును. మేడ మీదకి వెళ్ళినా, బయట రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా, గ్రౌండ్ లోనో బండి మీద వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ చెందుతున్నారా లేదా?
అవును, చెందుతున్నారు. రెండు రకమైన గాలి ఏంటంటే అట్మాస్ఫియర్ లో ఉంటుంది. ఆ గాలే లేకపోతే మేఘాలు ఎలా కదులుతాయి? మేఘాలు కదులుతున్నాయంటే గాలి ఉన్నట్టే కదా. పైన గాలి తక్కువ ఉండొచ్చు, ఆక్సిజన్ తక్కువ ఉండొచ్చు, కానీ ఎయిర్ లేదని అనకూడదు కదా. ఎయిర్ ఉంది, పైన ఎయిర్ ఉంది. ఇఫ్ యు గో 4 kilometers 5 kilometers ఎయిర్ ఇస్ స్టిల్ అవైలబుల్. పైన వెళ్ళే గాలి వేరే రకం. కింద వెళ్ళే గాలి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు ఓషన్ కరెంట్స్ లో యూజ్ అవుతుంది, మాన్సూన్స్ లో యూజ్ అవుతుంది. పైన వెళ్ళే గాలి జెట్ స్ట్రీమ్స్ ని కనిపెట్టడానికి, మాన్సూన్స్ ని డిజైన్ చేయడానికి, ఎల్లినో లానినా కోసం పైన ఉండే గాలి యూజ్ అవుతుంది. అదేంటి పైన ఉండే గాలి రెండు, కింద ఉండే గాలి రెండు ఒకటే కదా, మొత్తం కంటిన్యూషన్ కదా అంటే కాదు. పైన ఒకలా ఉంటుంది, కింద ఒకలా ఉంటుంది. సింపుల్ లాజిక్. పైన ఒకలా ఉంటుంది, కింద ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే పైన గాలి కింద గాలిని లింక్ చేయబోతున్నాం. కింద గాలి మాన్సూన్ చదువుకున్నాం కదా, ఇలా ఒక మాన్సూన్ వస్తుంది, ఎర్త్ మీదకి వస్తుంది, ఒక గాలి ఎర్త్ మీద వెళ్ళిపోతుంది. పైన వెళ్ళే గాలి ఏరోప్లేన్లు, మనకు జెట్ ప్లేన్స్, ఏరోప్లేన్స్, రాకెట్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. పైన కింద ఉండే రిలేషన్ ఈ చాప్టర్ అన్నమాట. సో ఫస్ట్ సెల్ చూద్దాం. ఫస్ట్ సెల్లో రెడ్ కలర్ ఉంటే దాని అర్థం ఏంటంటే హాట్ విండ్ అని అర్థం. బ్లూ కలర్ ఉంటే దాని అర్థం కోల్డ్ విండ్ అని అర్థం. రెడ్ ఉంటే హాట్ విండ్, బ్లూ ఉంటే కోల్డ్ విండ్. ఇప్పుడు మనం ఈక్వేటర్ దగ్గర ఉన్నాం. మన ఇండియా కూడా ఈక్వేటర్ కి దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ ఒక 7 డిగ్రీలు, ఒక 6 డిగ్రీలు వెళ్తే మనకు ఈక్వేటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే 6 degree 4 minutes దగ్గరే మనకు అండమాన్ నికోబార్ లో, నికోబార్ ఐలాండ్స్ లో మనకు 6 degree 4 minutes దగ్గర ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది. మన ఇండియా మొత్తం కూడా ట్రాపికల్ ప్రాంతం దగ్గరగానే ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఉండే మనము హీట్ ని ప్రొడ్యూస్ చేస్తామా చేయమా? సన్లైట్ వల్ల వచ్చే రిఫ్లెక్షన్ కావచ్చు, మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే మీథేన్ అవ్వచ్చు, మన దగ్గర ఉండే ఓవర్ పాపులేషన్ వల్ల అవ్వచ్చు. ఇండోనేషియా అయితేనేమి, జకర్తా అయితేనేమి, బోర్నియో ల్యాండ్స్ అయితేనేమి, బొకారో అయితేనేమి, ఇండియా అయితేనేమి, మనకు నైజీరియా అయితేనేమి, బ్రెజిల్ అయితేనేమి, వీళ్ళందరూ దగ్గర పొల్యూషన్ ఉంది కదా. పాపులేషన్ అంటే పొల్యూషన్ ఉంటుంది. మనం వాడే మొబైల్ ఫోన్, మనం వాడే మౌస్, మనం వాడే పేపర్ అన్ని పొల్యూషన్ తయారు చేస్తున్నాయి, కార్బన్ ఫుట్ ప్రింట్ తయారు చేస్తుంది. ఈ వేడి వల్ల గాలి పైకి లేస్తుంది, అవునా కదా. ఒక స్టవ్ మీద హీటర్, వేడి నీళ్ళు పెడితే ఏమవుతుంది, నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతాయా? అలా పక్క జరిగి కింద పడిపోతాయా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా. మరి పైకి లేసిన వేపర్ కింద పడిపోవచ్చు కదా, అలా పైకి వెళ్ళిపోతుంది అనుకుంటుంది. ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటే అవి లైట్ అయిపోతుంటాయి, హార్డ్ మాలిక్యూల్స్ కిందకు వచ్చేసి దీన్ని పుష్ చేస్తూ ఉంటాయి. అది ఫిజిక్స్. ఆ ఫిజిక్స్ ని పక్కన పెడితే మనం జస్ట్ లాజిక్ ని గుర్తుపెట్టుకుందాం. హాట్ ఎయిర్ అనేది పైకి లేస్తుంది, సింపుల్ లాజిక్. హాట్ ఎయిర్ రైజెస్ అప్. ఈక్వేటర్ దగ్గర చూడండి, ఈక్వేటర్ దగ్గర నేను ఈ యారో చూడండి, ఈ యారో, లేదా ఇటు సైడ్ అయితే ఈ యారో. నేను కలర్ మారుస్తానండి సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. యారో పైకి లేస్తుంది కదా, ఇది మనం ప్రొడ్యూస్ చేసే హీట్. పైకి లేస్తుంది, పైకి లేసినప్పుడు కూల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఏదైనా సరే పైకి రేజ్ అయినప్పుడు కూల్ అయిపోతుంది, అలా కూల్ అవుతుంది. మరి అలాగే అవుటర్ స్పేస్కి వెళ్ళిపోవచ్చు కదా, మార్స్కి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఓజోన్ ఉంది, ఏం చేస్తాం, ఓజోన్ గాలిని పైకి పోనివ్వదు. ఓకే, సో పై వరకు రేజ్ అయ్యి ఏమవుతుంది, ఇలా పైకి రేజ్ అయిన గాలి ఇటు లెఫ్ట్ కో ఇటు రైట్ కో వెనక్కి రాక తప్పదు కదా, సో ద ఎయిర్ దట్ రైజెస్ హ్యావ్ టు కమ్ టు ద లెఫ్ట్, కమ్ టు ద రైట్. ఇట్ కెనాట్ గో బియాండ్ because of the presence of ozonosphere or atmosphere circulation or gravitational force. ఏదైనా అనుకోండి, ఏదైనా కాదు, అన్ని కలిపి నా ఉద్దేశం. లెఫ్ట్ కి రైట్ కి వెళ్తుంది, చూసారా, ఇలా లెఫ్ట్ కి వెళ్తుంది, రైట్ కి వెళ్తుంది. ఇలా వెళ్ళిన గాలి ఏదో ఒక పాయింట్ లో కిందకి పడిపోవాల్సిందే కదా, ఇలా కిందకి పడిపోతుంది. అలా పడిపోతున్నప్పుడు ఎక్కడ పడిపోతుంది, 30 degrees దగ్గర పడిపోతుంది.
పడిపోయినప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు అది వేడిగా మారుతుంది. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఉండేది వేడి కాబట్టి, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ దగ్గర ఉండేది వేడే కాబట్టి ఆ గాలి వేడిగా మారిపోయి మళ్ళీ ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరేంది ఇలా లెఫ్ట్కి వెళ్ళొచ్చు కదా అంటే, అవును, ఇలా కిందకు వస్తున్న గాలి ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్తుంది కదా, ఇలా కూడా వెళ్తుంది కదా. ఒక గాలేమో ఈక్వేటర్కి వెళ్తుంది, ఒక గాలేమో 6 degreesకి వెళ్తుంది. అర్థమవుతుందా? చూడండి, 0 degrees ఇలా రైజ్ అయిన గాలి రెండుగా స్ప్లిట్ అవుతుంది. రెండుగా స్ప్లిట్ అయిందా లేదా? స్ప్లిట్ అయిందా? 1 2 1 2 ఇలా వెళ్ళిన గాలి మళ్ళీ కింద పడిపోతుందా? చూడండి, కింద పడిపోతుంది, ఇక్కడ కింద పడిపోతుంది. ఏ డైరెక్షన్ పడచ్చు కదా సార్ అది? కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి వచ్చేస్తుంది, టువర్డ్స్ ఎర్త్. ఓకే, ఇలా పడిన గాలి మళ్ళీ రెండు రకాలుగా వెళ్ళొచ్చు. ఇది 30 degrees, ఇది 60 degrees, ఇది 0 degrees, ఇది 30 degrees, ఇది 60 degrees. నార్త్ నార్త్, ఈక్వేటర్, సౌత్ సౌత్. సో ఈ కంప్లీట్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని వాట్ ఈస్ హెచ్? హెచ్ స్టాండ్స్ ఫర్ విచ్ సెల్? Hadley cell. అర్థమైందా? హ్యాడ్లీ సెల్. అంటే ఈక్వేటర్ దగ్గర, జస్ట్ లుక్ ఎట్ మీ, ఈక్వేటర్ దగ్గర రైజ్ అయిన గాలి అలా పైకి రెండు రకాలుగా విడిపోయి మళ్ళీ కింద పడిపోతుంది. కింద పడిపోయిన గాలి మళ్ళీ రెండు రకాలుగా స్ప్లిట్ అయిపోతుంది. ఒకటి చూడండి, దిస్ ఈస్ 0, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 2, 1 2. పడిన గాలి మళ్ళీ స్టెప్ 3, స్టెప్ 3, స్టెప్ 3, స్టెప్ 3. ఓకే, అవునా కదా? ఇది 0, ఇది 30, ఈ డెస్టినేషన్ పాయింట్ 60. సో ఈ కంప్లీట్ సైకిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ హ్యాడ్లీ సెల్. చూడండి, ఈక్వేటర్ దగ్గర ఈక్వేటర్ దగ్గర రైజ్ అయిన గాలి ఇలా అన్న వెళ్తుంది, ఇలా అన్న వెళ్తుంది. ఇలా కిందకు వచ్చేటప్పుడు ఈ 30 degrees దగ్గర కిందకు వచ్చిన గాలి మళ్ళీ రెండుగా స్ప్లిట్ అయిపోతుంది. చెప్తాం సార్ ఇలా వస్తుంది కదా సార్ గాలి అని చెప్తాం. ఓకే, మనం సైకిల్ ని ఫిల్ చేసేటప్పుడు చీమ ముందా అనే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏదో కన్క్లూజన్ అనుకొని తర్వాత మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కోడి ముందా గుడ్డు ముందా, కోడి ముందా గుడ్డు ముందా అనుకుంటే అది ఎవర్ ఎండింగ్ గా కొట్టుకుంటూనే ఉండాల్సి వస్తుంది. సో ఫస్ట్ సైకిల్ ని కంప్లీట్ చేసుకొని తర్వాత ఎందుకు ఇలా గాలి గీసామని చెప్తాం. ఓకే, ఇలా రెండు రకాలుగా స్ప్లిట్ అయిపోతుంది. ఒక గాలి మళ్ళీ పుట్టిన ప్లేస్కి వచ్చేస్తుంది. అంటే ఇలా పై చదువులకి వెళ్ళి ఇలా అమెరికాలో సెటిల్ అయినాడు, అటు నుంచి అటు వేరే దేశాలకు వెళ్ళిపోవచ్చు, లేదా పుట్టిన భూమికి తిరిగి వచ్చేయచ్చు. ఈక్వేటర్కి వచ్చేసాడు. కొంతమంది అక్కడే సెటిల్ అయిపోతారు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు, అటు నుంచి అటు వేరే దేశాలకి. ఓకే, చూడండి, దిస్ ఇస్ వన్ మోర్ పిక్చర్. ఇలా రైజ్ అయిన గాలి ఇలా కిందకి వెళ్ళి ఈ 60 degrees 30 degrees దగ్గర, 60 degrees దగ్గర, 90 degrees దగ్గర. దిస్ ఈస్ 0, దిస్ ఈస్ 30, దిస్ ఈస్ 60, దిస్ ఈస్ 90. సో హ్యాడ్లీ సెల్ అందరికీ అర్థమైందా? ఎయిర్ రైజెస్, goes to the left, goes to the right, comes down, goes to the left, goes to the right and completes Hadley cell. ఓకే, ఇప్పుడు మనం ఫెరల్ సెల్ కి వద్దాం. ఇలా కింద పడిన గాలి రెండుగా విడిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన గాలి మళ్ళీ రైజ్ అవుతుంది. ఓకే, రైజ్ అయ్యి అటు నుంచి అటు పోలార్కి వెళ్ళిపోతుంది, పోలార్కి వెళ్ళిపోతుంది, అటు నుంచి అటు మళ్ళీ 30 degreesకి వచ్చేస్తుంది. 30 degreesకి వచ్చిన గాలి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇట్ కెనాట్ గో బియాండ్ సచ్ పాయింట్ బికాస్ ఆఫ్ గ్రావిటేషన్, బికాస్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎర్త్. ఎందుకు సార్ ఇక్కడేమో ఎత్తుగా ఉంది, ఇక్కడేమో తక్కువగా ఉంది అంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఎర్త్ అలా ఉంది. దానికి ఎవరేం చేస్తాను చెప్పండి? ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుందా?
పోల్స్కి వెళ్ళే కొద్ది వేడి తక్కువగా ఉంటుందా? వేడి ఎక్కువగా ఉన్న చోట బాగా స్ట్రెచ్ అవుతుంది, వేడి తక్కువగా ఉన్న చోట కొంచెమే స్ట్రెచ్ అవుతుంది. బాగా స్ట్రెచ్ అయిన దగ్గర సైకిల్ యొక్క లెంత్ పెరుగుతుంది, పైకి వెళ్ళే కొద్దీ కోల్డ్ ప్లేస్ కి వెళ్ళే కొద్దీ దాని లెంత్ తగ్గిపోతూ వస్తుంది. సింపుల్ లాజిక్. సో ఇలా సేమ్ లాజిక్, ఇలా విండ్ 2 గా స్ప్లిట్ అయ్యి ఇక్కడ 2గా మళ్ళీ స్ప్లిట్ అయిపోయి ఇలా సర్కిల్ ఫామ్ అయితే వచ్చే సెల్ ని మనం ఫెరల్ సెల్ అంటాం. ఇప్పుడు 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు ఉండే దేశాలు ఏమై ఉండొచ్చు? మన ఇండియాని తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్ లో 30 డిగ్రీలు ఉంటుందా ఉండదా? ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, చైనా, పైన ఉండే నార్థన్ ఇరాన్, ఇరాక్, జపాన్, అమెరికా, మనకు అంటే ఫ్లోరిడా పైన వస్తుంది. ఫ్లోరిడా కొంచెం ఈక్వేటర్ కి దగ్గరలో ఉంటుంది. ఫ్లోరిడా కాకుండా మెక్సికో, ఫ్లోరిడా కాకుండా ఆ పై దేశాలన్నీ ఇవన్నీ చల్లగా ఉంటాయి చూసారా? ఫెరల్ సెల్ లో ఉండే దేశాలన్నీ చల్లగా ఉంటాయి. హ్యాడ్లీ సెల్ లో ఉండే దేశాలన్నీ వేడిగా ఉంటాయి. పోలార్ దేశాలన్నీ కూడా మరీ భయంకరమైన చలిలా ఉంటాయి. -60 డిగ్రీలు, -70 డిగ్రీలుగా ఉంటుంది. ఓకే, చూడండి సేమ్ ఇదే లాజిక్. ద విండ్, ఇక్కడ కలర్ మారుస్తాను, ఒక్కొక్క ఒక కలర్ లో ఉంది. ఓకే, ఇలా 2గా స్ప్లిట్ అయ్యి ఇక్కడ వచ్చిన గాలి ఇలా ఇలా స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయి ఇలా కంప్లీట్ సైకిల్ ని ఫామ్ చేస్తుంది. దాన్ని మిడ్ లాటిట్యూడ్ సెల్ అని కూడా పిలవచ్చు. ఫెరల్ సెల్ ని మిడ్ లాటిట్యూడ్ సెల్ కూడా పిలవచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఇంకొకటి మీకు, ఈ పోలార్ దగ్గర ఎటువంటి టెంపరేచర్ ఉంటుంది? మనకు పోలార్ దగ్గర ఎటువంటి టెంపరేచర్ ఉంటుంది? ఆర్కిటిక్ ఓషన్ లో, అంటార్టిక్ ఓషన్ లో -70 డిగ్రీస్ కూడా ఉంటుంది. -70 డిగ్రీస్ కూడా ఉంటుంది. యూ కెన్ సీ ఇన్ యూట్యూబ్. చాలా మంది ఎక్స్కవేషన్ కి చేశారు రీసెంట్ గా, 1 month బ్యాక్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో అంత చలి ప్రదేశంలో, ఫస్ట్ థింగ్, అంత చలి ప్రదేశంలో నీకు సన్లైట్ తక్కువ ఉంటుంది. సన్లైట్ తక్కువ ఉన్నప్పుడు నీ యొక్క అట్మాస్ఫియర్ కూడా తక్కువ ఉంటుంది. తెలుసా మీకు అది? అట్మాస్ఫియర్ కూడా తక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఈక్వేటర్ నుంచి ఇఫ్ యూ వాంట్ గో అవే ఫ్రమ్ ద స్పేస్, ఇట్ టేక్స్ టైం. పోల్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ పోల్ దగ్గర గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా నువ్వు పోలేవు, తప్పించుకొని పోలేవు. బికాస్ ఆఫ్ ద హెవీ గ్రావిటేషన్ ఇన్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, ఆల్ ద ఎయిర్ మాలిక్యూల్స్ కమ్ డౌన్. నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర భయంకరమైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఆ ఎయిర్ మాలిక్యూల్స్ అన్ని కింద పడిపోతాయి. అదొకటి, సన్లైట్ లేకపోవడం వల్ల ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క విడ్త్ తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడు అన్ని మాలిక్యూల్స్ తగులుకొని ఉండి అన్ని కింద పడిపోతాయి. ఫాగ్ అంటాం దాన్ని, కొన్ని చోట్ల మిస్ట్ అంటాం, కొన్ని చోట్ల హేజ్ అంటాం, కొన్ని చోట్ల ఐస్ అంటాం, కొన్ని చోట్ల రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్రిసిపిటేషన్, వర్షంలో ఇవన్నీ భాగాలు. ఓకే, సో పోలార్ దగ్గర మనకు ఉండేది ఏంటి? కోల్డ్ అట్మాస్ఫియర్. కోల్డ్ అట్మాస్ఫియర్ దగ్గర ప్రెషర్ ఎలా ఉంటుంది మీకు చెప్పాను. ప్రెషర్, టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని. మరి ప్రెషర్ ఎక్కువ ఉంటే, కోల్డ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? లేదా వేడి తక్కువగా ఉంటే, ఇప్పుడు మనకు పోలార్ ప్లేస్ లో వేడి తక్కువగా ఉంటుంది, అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? హై ఉంటుంది. సో పోలార్ నుంచి గాలులన్నీ బయటకు వచ్చేస్తాయి. సో మైక్ ని మ్యూట్ చేయండి అమ్మా, ఐఎమ్ హియరింగ్ మై వాయిస్ ఓన్లీ. సో ఇక్కడ నుంచి పోలార్ నుంచి గాలులన్నీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన గాలులు మళ్ళీ ఈ సబ్ ట్రాపికల్ దగ్గర రైజ్ అయ్యి మళ్ళీ పోల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. అలా పోలార్ సెల్ కంప్లీట్ అవుతుంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చూపిస్తాను చూడండి. ఓకే, పోల్స్ దగ్గర అంటే 60 degrees దగ్గర రైజ్ అయిన టెంపరేచరు పోల్స్ దగ్గర కింద పడిపోయి, పోల్ దగ్గర ఎలాగో హీట్ ఉంటుంది, చల్లదనం ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ వల్ల గాలులన్నీ రివర్స్ లో వెళ్ళిపోతాయి. ఇక్కడంటే సన్లైట్ ఉంది కాబట్టి గాలి అనేది పైకి వెళ్ళిపోయింది. ఇక్కడంటే సన్లైట్ ఉంది కాబట్టి గాలి పైకి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ సన్లైట్ ఉండదు కదా సార్, మరి ఇక్కడ గాలి ఎల్లో పైకి కిందకి రైజ్ అవుతుందంటే అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ వల్ల, అంటే భూమి మీద జరుగుతున్న టెంపరేచర్ చేంజెస్ వల్ల గాలి అటు ఇటు జరుగుతుంది. సో నార్త్ పోల్ దగ్గర గాలి ఇలా జరిగి 60 degrees దగ్గర ఇలా పైకి రైజ్ అయ్యి
అక్కడ నుంచి మళ్ళీ పోల్ దగ్గరికి వచ్చి ఇలా ఒక సెల్ ని కంప్లీట్ చేస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, గాలి ఎప్పుడైతే మన మీద పడుతుందో, ఒక లాజిక్, సింపుల్ లాజిక్, గాలి మన మీద ఎప్పుడైతే పడుతుందో అక్కడ డెజర్ట్ ఉంటుంది. గాలి మన దగ్గర నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ ఫారెస్ట్ ఉంటుంది. సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. ఎందుకంటే ప్రెజర్ మన మీద పడుతున్నప్పుడు అది కోల్డ్ గా ఉంటుంది, అక్కడ వర్షం పడడానికి ఆస్కారం ఉండదు. అట్మాస్ఫియరిక్ మాలిక్యూల్స్ అన్ని కూడా సాచురేట్ అవ్వవు. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతుందో, అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందో, అక్కడ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ మాత్రమే నీకు రెయిన్ఫాల్ చూడండి. ఇక్కడ మాలిక్యూల్స్ అంటే ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోతుందా, అక్కడ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ కిందకు వస్తుందా, అక్కడ రెయిన్ఫాల్ లేదు. ఇక్కడ ఎయిర్ పైకి వెళ్ళిపోతుందా, 60 degrees రెయిన్ఫాల్ ఉంది. ఇక్కడ ఎయిర్ కిందకు వస్తుందా, రెయిన్ఫాల్ లేదు. చూసారా అది? చూడండి, నో రెయిన్ఫాల్, రెయిన్ఫాల్, నో రెయిన్ఫాల్, రెయిన్ఫాల్. ఇది. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈక్వేటర్ దగ్గర గాలి ఇలా పైకి వెళ్తుంది, ఆ గాలి ఇలా లెఫ్ట్కి వెళ్తుంది, అలా కిందకు వచ్చేసి ఒక సెల్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ రైజ్ అవడానికి కారణం హీట్. హీట్ ఉంది కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ అన్ని పైకి రైజ్ అవుతుంటే ఇంతకు మించి వెళ్ళలేదు. ఈక్వేటర్ దగ్గర గ్రావిటేషనల్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు పోల్స్. ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ దిస్ పాయింట్. ఈక్వేటర్ దగ్గర వెన్ కంపేర్డ్ టు పోల్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు నేను చెప్పను. వెన్ కంపేర్డ్ టు పోల్స్ గ్రావిటేషనల్ తక్కువ ఉంటుంది. మోర్ గ్రావిటేషనల్, లెస్ గ్రావిటేషనల్ ఫోర్స్, అది కూడా ఒకటి. అండ్ లెస్ హీట్, మోర్ హీట్. ఓకే, సో ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఇది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. దిస్ కంప్లీట్ సైడ్లీ సెల్. సేమ్ హాట్స్ లాటిట్యూడ్స్ అని కూడా అంటాం దీన్ని. అంటే అక్కడ డైవర్షన్ జరుగుతుంటుంది కదా, ఇందాక చెప్పినట్టు ఇక్కడ డైవర్షన్ జరుగుతుంటుంది, రెండుగా డైవర్షన్ జరుగుతుంటుంది. దీన్నే ఇలా చూపించాడు అంతే. ఇలా వెళ్ళే సెల్ ని ఇలా చూపించాడు, ఇలా వెళ్ళే సెల్ ని ఇలా చూపించాడు. రెండు విన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మూమెంట్ ఉండదు, రెండు విన్స్ అక్కడ కలుస్తున్నప్పుడు మూమెంట్ ఉంటుంది. రెండు విన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మూమెంట్ ఉండదు. కాబట్టి అక్కడ ఒకప్పుడు ట్రేడర్స్ అనే వాళ్ళు ఆ 60 degrees లాటిట్యూడ్స్ దగ్గర స్ట్రక్ అయిపోతే 3 నెలలు 4 నెలలు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే ఈ 16th century ముందు మోటరైజ్డ్ బోట్స్ లేవు. కేవలం ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ని, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ని, వెస్టర్లీస్ ని, ఈస్టర్లీస్ ని తీసుకొని మాత్రమే వాళ్ళు ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు. తెడ్డలు, దావ్ అంటాం హిందీలో, దావ్ షిప్స్, ఈ షిప్స్ ద్వారా మాత్రమే ట్రేడ్ చేసుకునే వాళ్ళు. సో ఈ 60 degrees దగ్గర రెండు విండ్స్ గా స్ప్లిట్ అయిపోయినప్పుడు వన్స్ ఆ ప్లేస్ మీద వాళ్ళు తొందరగా క్రాస్ చేయలేకపోయారనుకో అక్కడ ఆగిపోవాల్సింది ఇంకో 3 నెలలు. ఏదన్నా ఒక సైక్లోన్ వచ్చి వాళ్ళందరినీ మూవ్ చేయడం తప్ప, లేదా సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది. ఆ ప్లేస్లలో బ్రిటిష్ వాళ్ళు ఒకసారి ఇరుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న హార్సెస్ అన్ని కూడా బయట పడేశారు, అంటే సముద్రంలో పడేశారు, చంపేశారు. బరువు తగ్గితే ఏమైనా మనం ముందుకు వెళ్ళొచ్చేమో అని. అలా వచ్చిన పేరు. యూ కెన్ చెక్ ఇన్ ఇంటర్నెట్, యూ కెన్ చెక్ ఇన్ గూగుల్, యూ కెన్ చెక్ ఇన్ వికీపీడియా, వేర్ ఎవర్ యూ వాంట్. దట్ ఈస్ హౌ ద నేమ్ హార్ట్స్ లాటిట్యూడ్ కమ్ ఇన్ టు పిక్చర్. ఎందుకంటే అక్కడ కదలదు, అక్కడ విండ్స్ ఉండవు, ప్లెజెంట్ గా ఉంటుంది. ప్లెజెంట్ గా ఉంటే ఎవరికి ఉపయోగం? విండ్స్ ఉంటేనే కదా షిప్ కదిలేది. మనకేమైనా మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయా 12వ సెంచరీ 10వ సెంచరీ? అరే మనకు కనిష్కుడి కాలంలో, అంతకుముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో, లేదా సిల్క్ రోడ్ అప్పుడు కూడా ప్రూఫ్లు ఉన్నాయి కదా. అశోకుడి కాలంలో కూడా ప్రూఫ్లు ఉన్నాయి కదా, వాళ్ళు వేరే సామ్రాజ్యాలతో బై షిప్ వెళ్ళారు అని చెప్పడానికి. ఎలా వెళ్ళారు? బోట్ మిషన్ కనుక్కోక ముందు ఈ లాటిట్యూడ్స్ వరనే వెళ్ళారు. సింపుల్ లాజిక్. వీటిని ట్రేడ్ విన్స్ అంటాం. పర్మనెంట్ గా ఉంటాయి ఈ విన్స్ అన్ని, ట్రేడ్ విన్స్. అదే ఇది ఈ విండ్ చూసారా, ఇది కిందకు వస్తుంది చూసారా, ఇలా. ఓకే, చూసారా, ఇది కూడా ఇలా వస్తుంది చూసారా, ఇలా పైకి వెళ్తుంది చూసారా, ఇది ఇలా. ఓకే, జస్ట్ రిప్రజెంటేషన్ ఇలా. అంటే ఇక్కడ దాన్ని బెండ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా స్ట్రైట్ గా చేసాడు, ఇక్కడ బెండ్ చేశాడు. ఎందుకు బెండ్ అంటే అది కోరియాలిస్ ఫోర్స్, అది వేరే, అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే మనము ట్రైన్ లో ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి మన మీదే పడుతుంది కదా, ఎందుకంటే ట్రైన్ మూమెంట్ నీ కాయిన్ మూమెంట్ ఒకే స్పీడ్ లో ఉన్నాయి. కానీ ఒక బయట ఉండే వ్యక్తి, ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తుంది, ఒక బయట ఉండే వ్యక్తి, ఓకే ఇది బోగి అనుకోండి, ఇది ఫస్ట్ గేటు, సెకండ్ గేటు. ఒక మనిషి నుంచొని ఇక్కడ నుంచి ఒక 10 meters దూరంలో ఉన్నాడు,
ఒక బాల్ ని ఇక్కడికి గురి చేసి వేసాడు. ఈ బాల్ ఇక్కడికి ట్రావెల్ అయ్యేలోపు ట్రైన్ సెకండ్ గేట్ అక్కడికి వచ్చేస్తుంది. ఇలా వెళ్ళిపోతుంది ట్రైన్, ఇలా వచ్చేస్తుంది. సెకండ్ గేట్ లోకి బాల్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ గేట్ లోకి కాకుండా. తెలుసు కదా, ఈ లాజిక్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మనకు వాటికి ఎలా అనిపిస్తుంది, ట్రైన్ ముందుకు వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ట్రైన్ లో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది వాడే బాల్ ఇలా వేసాడు అనిపిస్తుంది, రివర్స్ లో వేసాడు, ఇట్లా నాకేకుండా వాడికి వేసాడు అనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ని కోరియోలిస్ ఫోర్స్ అంటాం, సింపుల్ లాజిక్. ఆ కోరియోలిస్ ఫోర్స్ వల్ల ఈ విన్స్ అన్ని కూడా ఇలా లెఫ్ట్ కి వెళ్ళినట్టు కనిపిస్తాయి. సో అది పక్కన పెడితే ఫెరల్ సెల్, పోలార్ సెల్ మీకు అర్థమైంది అనుకుంటా. హౌ దే డివైడ్ చూడండి. ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఐ థింక్ ఈ జిఫ్ ఫిక్స్ చేసేట్టుగా అవ్వలేదు. ఈక్వేటర్ దగ్గర ఏమో లెంత్ ఎక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర లెంత్ తక్కువ ఉంటుంది. ఇలా వచ్చిన విండు రెండుగా స్ప్లిట్ అయిపోయి ఇలా కింద పడిపోయి అక్కడ నుంచి మళ్ళీ రెండుగా స్ప్లిట్ అయిపోయి కింద పడిపోయి అలా నుంచి రెండుగా స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, ఈ జెట్ స్ట్రీమ్స్ గురించి మళ్ళీ సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ అర్థమైంది అందరికి? వెరీ ఈజీ టాపిక్ చెప్తున్నాను కదా. అఫ్ కోర్స్ ఐ కెన్ సే మొత్తం యూపీఎస్సీ చరిత్రలో ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్. ఐ కెన్ ఇన్నేళ్ళగా 10 ఏళ్ళగా నేను జియోగ్రఫీ, జియాలజీ చెప్తున్నాను, ఎంతో మందికి చెప్తున్నాను కదా. ఈ టాపిక్ ఎవ్రీవన్ సేస్ దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ ఇన్ యూపీఎస్సీ. వన్ ఆఫ్ ద ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్స్. కొంచెం క్రిటికల్ గా ఉంది సార్. అవును, క్రిటికల్ గా ఉంటుంది. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఎక్స్ప్లెయిన్ ద గ్లోబల్ సర్క్యులేషన్ ఆఫ్ విండ్స్ డైరెక్ట్ గా అడిగేస్తాడు, లేదా గ్లోబల్ సర్క్యులేషన్ ఆఫ్ విండ్స్ ఇన్ ద హార్స్ లాటిట్యూడ్ అని అడిగాడు ఒకసారి. ఏంది అసలు గ్లోబల్ సర్క్యులేషన్ ఆఫ్ విండ్ ఏంది, హార్స్ లాటిట్యూడ్ ఏంది, 12 మార్కులు క్వశ్చన్ హాంఫర్ట్. లేదా నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ త్రూఅవుట్ ద వరల్డ్ గురించి అడుగుతాడు. అదేంటి, ఇండియాలో కదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉండేది, త్రూఅవుట్ ద వరల్డ్ లో ఏమున్నాయి, ఇవే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటే. అంటే కేవలం హ్యాడ్లీ సెల్ నువ్వు రాయాలి అప్పుడు, పోలార్ సెల్, ఫెరల్ సెల్ రాయకుండా. సింపుల్ లాజిక్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ వెస్టర్లీస్ ఇన్ డిటర్మైనింగ్ ద రైన్ఫాల్ ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. 3/4 ఆన్సర్ ఇదే. డిటర్మైనింగ్ ద రోల్ ఆఫ్ రైన్ఫాల్ అంటే అది వేరే విషయం, అది మళ్ళీ సెపరేట్ గా మనకు వరల్డ్ జియోగ్రఫీలో ఓషన్ కరెంట్స్ ఉన్నప్పుడు చెప్పుకుంటాం అది. ఓకే, 3/4 ఆన్సర్ ఇదే. నీకు ఇది కూడా అడిగిన క్వశ్చన్ యూపీఎస్సీ పాస్ట్ క్వశ్చన్. సో ఈ టాపిక్ ని బేస్ చేసుకొని ఐటీసీజెడ్ మీద అడిగాడు, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ మీద అడిగాడు, వెస్టర్లీస్ మీద అడిగాడు, ఈస్టర్లీస్ మీద అడిగాడు. ఈస్టర్లీస్ అన్నా ఇదే, సౌత్ వెస్ట్ ట్రేడ్ విన్స్ అన్నా, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ అన్నా ఈస్టర్లీసే. నార్త్ ఈస్టర్లీస్, సదరన్ ఈస్టర్లీస్. నార్త్ లో పోయే ఈస్ట్ నుంచి వచ్చే విండ్ ని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్ అంటున్నావు నువ్వు. సౌత్ సైడ్ అంటే ఈక్వేటర్ కి కింద సదరన్ హెమిస్ఫియర్ లో ఈస్ట్ నుంచి వచ్చే విండ్ ని ఏమని పిలుస్తున్నావు? సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఇవి ఈస్టర్లీస్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈస్టర్లీస్ ఇన్ బ్రింగింగ్ రెయిన్ఫాల్ టు ఇండియా అని అడిగాడు. 3/4 ఆన్సర్ ఇదే, మిగతా 1/4 ఆన్సర్ మారుతుంది నీకు. సో ఎటువంటి క్వశ్చన్ అయినా అడగని, ఇది బేసిస్ ఆఫ్ ద టాపిక్. కాంక్రీట్ మిక్స్ చేయడం నేర్చుకుంటే బిల్డింగ్ కట్టడం మళ్ళీ నేర్చుకుంటాం. ఇది కాంక్రీట్ మిక్స్ చేయడం. అదే సార్ కాంక్రీట్ మిక్సింగ్ ఎంత డిఫికల్ట్ గా ఉందనొచ్చు, అదే డిఫికల్ట్. మిగతా అంతా మిషన్ చేసుకుంటుంది. బేస్మెంట్ కట్టడమే డిఫికల్ట్, మిగతా అంతా మిషన్ వర్క్ లాగే ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు ఒక మీకు వీడియో చూపిస్తాను యూట్యూబ్ లోనే, మీ అందరు కూడా దొరికే వీడియోనే. సరే, జీసీ లియాంగ్లో ఉందా సార్? జీసీ లింగంలో లేదు, కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ లో మాత్రం ఉంది. చిన్న వీడియో అంటే మీకు కూడా దొరుకుతుంది, మాకు దొరుకుతుంది కదా సార్, మీకు కూడా దొరుకుతుంది. కానీ ఇంకొంచెం డెప్త్ గా యానిమేషన్ తో చూపిస్తుంటే చూపిస్తాను. ఈ ఇన్బిల్ట్ ఆడియో మీకు వినిపిస్తుందా, యూట్యూబ్ ఆడియో? సో ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఈక్వేటర్ దగ్గర సన్లైట్ ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర సన్లైట్ తక్కువ ఉంటుంది. నేను ట్రాన్స్లేషన్ ఇస్తానండి. ఈక్వేటర్ దగ్గర సన్లైట్ ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర పోలికి వెళ్ళే కొద్దీ ఇన్క్లైన్డ్ గా ఉంది సార్, ఇక్కడ ఇన్క్లైన్డ్ గా ఉంది. సో అందువల్ల తక్కువ ఉంటుంది. మరి ఒక చోట హీట్ ఉండి ఒక చోట తక్కువ ఉంటే ఇక్కడేమో లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడేమో హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ గాలిని వస్తాయి కదా, ఇంకా అనలేదు అంటాడు. చూడండి, సేమ్ థింగ్ హీస్ కింద రాస్తున్నారు చూడండి.
నీళ్లు లేకపోతే ప్రపంచంలో ఒకే ఒక సెల్ ఉండేది. అప్పుడు ఈక్వేటర్ దగ్గర రైజ్ అయ్యేది, పోల్ దగ్గర కింద పడిపోయేది, పోల్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి ఈక్వేటర్ దగ్గరకు వచ్చి ఈక్వేటర్ దగ్గర రైజ్ అయ్యేది. ఒకే ఒక సెల్ ఉండేది నీళ్లు లేకపోతే. కానీ నీళ్లు ఉన్నాయి కదా మనకు. ఇందాక చెప్పింది బేసిక్ ప్రిన్సిపల్. ఇది బేసిక్ ప్రిన్సిపల్. దీన్ని మనం 3గా డివైడ్ చేస్తాం. దీని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, మన ల్యాండ్ ఓషన్ అన్ఈక్వల్ గా ఉన్నాయి, ఒకే చోట లేవు, అన్ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ ఫెరల్ సెల్, హ్యాడ్లీ సెల్ తప్పదు. ఓకే, సో అక్కడ నుంచి ఇవి 3గా డివైడ్ అవుతాయి. ఇందాక చెప్పినట్టు 3 సెల్ ప్యాటర్న్ గా ఉంటుంది నార్థన్ హెమిస్ఫియర్ లో, సదరన్ హెమిస్ఫియర్ లో. దీస్ ఆర్ ద లార్జెస్ట్ సెల్. చూసారా? అంటే ఈ వీడియోలో మీకు వాయిస్ వినిపించలేదు కాబట్టి సేమ్ అక్కడ ఆమె ఏదైతే చెప్తుందో కింద అదే టెక్స్ట్ గా వస్తుంది. ఈక్వేటర్ దగ్గర విండ్ అనేది రైజ్ అవుతుంది, అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, సింక్ అయిపోతుంది. సింక్ అయ్యేటక్కడ చల్లగా ఉంటుంది, మళ్ళీ ఈక్వేటర్ దగ్గర కిందకు వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఆ విండ్ పోల్ వరకు వెళ్ళాలి, కానీ వాటి యొక్క బరువు వల్ల కింద పడిపోతుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటుంది. As I said, polar cell is smallest. I think you can see. Feral cell చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అని అక్కడే ఉన్నాయి కాబట్టి. You can see the countries here. దిస్ ఈస్ మోస్ట్ కాంప్లెక్స్. నేను మీకు మోస్ట్ ఈజియెస్ట్ వేలో చెప్పాను, చూడండి ఒకసారి. సో I'll share this video link. మీకైతే దొరుకుతుంది. ఫెరల్ సెల్, హ్యాడ్లీ సెల్, పోలార్ సెల్ అన్న మెట్ ఆఫీస్ వాళ్ళది వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమేషన్ వీడియోస్ దే ప్రొడ్యూస్. ఓకే, సార్ ఎస్. ఈ సబ్ ట్రాపికల్ దగ్గర హై ప్రెషర్ ఉంది, మళ్ళీ సబ్ పోలార్ దగ్గర లో ప్రెషర్, అట్లా ఆల్టర్నేట్ ఎందుకు అవుతుంది సార్? సబ్ పోలార్ దగ్గర సబ్ ట్రాపికల్, ట్రాపికల్ దగ్గర హై ప్రెషర్ కదా సార్? నేను ఇంకోసారి ఓపెన్ చేస్తాను. సో ర్యాండమ్ గా ఇలా చెప్పడం కన్నా చెప్పడం ఇది ఈజీ అవుతుంది. యా, yeah, this is high pressure. Okay, ఇది ట్రాపికల్, ఇది సబ్ ట్రాపికల్, ఇది పోలార్, ఇది సబ్ పోలార్. సబ్ ట్రాపికల్ దగ్గర హై ప్రెషర్ ఉంది. ఎందుకు హై ప్రెషర్ ఉంది అంటే పైనుంచి విన్స్ కిందకు వస్తున్నాయి. పైనుంచి నీ నెత్తి మీద ఒకటి బరువు పెట్టినప్పుడు యూ ఫీల్ ప్రెషర్. సింపుల్ లాజిక్ గా గుర్తుపెట్టుకుందాం. నీ నెత్తి మీద ఒకటి బరువు పెట్టినప్పుడు యూ ఫీల్ లైక్ ప్రెషర్, ఎన్నో బర్డన్స్ ఉన్నప్పుడు. అలాగే విండ్, గ్లోబల్ విండ్ సర్క్యులేషన్ లో ఎయిర్ మాలిక్యూల్స్ అన్ని ఒక కింద ప్లేస్ కి ప్రెషర్ గా వస్తున్నప్పుడు దట్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెంపరేచర్. చూసారు ఇందాక వాడు పోలార్ సెల్లు,
అండ్ హ్యాడ్లే సెల్ ఏమో టెంపరేచర్ మీద డిపెండ్ అయింటే ఫెరల్ సెల్ మాత్రం టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు, అది ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. సో ఈ హాట్స్ లాటిట్యూడ్స్ దగ్గర లేదా సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ జోన్ దగ్గర ఎందుకు అక్కడ హై ప్రెజర్ ఉంటుందంటే పైనుంచి విన్స్ అన్ని కిందకు పడుతున్నాయి, కిందకు పడుతున్న చోట హై ప్రెజర్ ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళే చోట లో ప్రెజర్ ఉంటుంది. సో ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ లో ప్రెజర్, పైనుంచి కిందకు వస్తున్నాయి కాబట్టి హై ప్రెజర్, కింద నుంచి పైకి వెళ్తున్నాయి కాబట్టి సబ్ పోలార్ లో ప్రెజర్ అంటాం దీన్ని, సబ్ పోలార్ లో ప్రెజర్. దిస్ పర్టికులర్ థింగ్, దిస్ ఇస్ సబ్ పోలార్ లో ప్రెజర్. ఇక్కడ నుంచి నేను తీసుకున్నాను సబ్ పోలార్ లో ప్రెజర్. ఓకే, మళ్ళీ పోల్స్ దగ్గర కింద పడిపోతున్నాయి కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఆ ప్రెజర్ ఎక్కువ ఉండే ప్లేస్ ని పోలార్ హై అంటాం, పోలార్ హై, ఆ ప్లేస్ ని పోలార్ హై అంటాం. ఓకే, మిడ్ ఆల్టర్నేట్ సెల్ పోలార్ సెల్. టెంపరేచర్ ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ సార్. అవును, టెంపరేచర్ ప్రెజర్ క్లోజ్డ్ అట్మాస్ఫియర్ కాదు, ఓపెన్ అట్మాస్ఫియర్ లో రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే వాటర్ మాలిక్యూల్స్ అన్ని దూరంగా వెళ్ళిపోతాయి, అప్పుడు లైట్ వెయిట్ అయిపోతుంది, ప్రెజర్ తగ్గిపోతుంది. టెంపరేచర్ తక్కువ ఉంటే వాటర్ మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉండిపోతాయి. ఇప్పుడు టెంపరేచర్ బాగా తక్కువ ఉంది అనుకో, వి ట్రై టు మూవ్ టుగెదర్, అందరం ఒకే చోటు ఉండడానికి ట్రై చేస్తాం. సో ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది ఒకే ప్లేస్ లో ఉంటే. సింపుల్ లాజిక్. మీ మైక్ బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. రమ్య, ప్లీజ్ ఆస్క్ ఇట్ అవుట్. సార్ అదే టెంపరేచర్ ప్రెషర్ అన్నాం కదా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని. అవును. సో ఇక్కడ టెంపరేచర్ పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది, సో హై ప్రెషర్ అలా అంటారా సార్? మరి అర్థం కాలేదండి ఎక్కడ. అంటే ఇప్పుడు మన నార్మల్ గా టెంపరేచర్ ఉన్న ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కదా సార్. అవును. సో అది ఇక్కడ అప్లికబుల్ అవుతుందా అని. అవును, ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. ఈక్వేటర్ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటే లో ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్ వేడి ఎక్కువగా ఉందంటే గాలన్నీ దూరంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి లో ప్రెజర్ ఉంది అక్కడ. లో ప్రెజర్ ఉంది కాబట్టి దూరంగా వెళ్ళిపోవట్లేదు. హీట్ ఎక్కువ ఉంటే గాలి మాలిక్యూల్స్ అన్ని విడిపోతున్నాయి, అలా పైకి వెళ్లే మాలిక్యూల్స్ అన్ని పైన కలుసుకుంటాయి అన్ని కూడా. సో కలుసుకున్న ప్లేస్ లో హై ప్రెజర్ ఉంటుంది, కింద లో ప్రెజర్ ఉంటే పైన హై ప్రెజర్ ఉంటుంది, కింద హై ప్రెజర్ ఉంటే పైన లో ప్రెజర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రివర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, అంటే ఇక్కడ లో ప్రెజర్ కదా, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. మనం పైన ఉండేవి పట్టించుకోకర్లేదు, కింద ఉన్నాయి పట్టించుకుంటే చాలు. ఈక్వేటర్ దగ్గర సింపుల్ లాజిక్, స్టెప్ 1, ఈక్వేటర్ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మాలిక్యూల్స్ ని దూరంగా వెళ్ళిపోతాయి, అలా వెళ్ళిపోయిన మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోయాయి, పైన ట్రోపోపౌస్ అండ్ మనకు ఓజోనోస్ఫియర్ ఉంటాయి, అది దాటి పైకి పోలేవు, ట్రోపోపౌస్ ఓజోనోస్ఫియర్ దాటి పైకి పోలేవు. దాని తర్వాత ఏమవుతుంది, ఇలా లెఫ్ట్ కి రైట్ కి వెళ్ళిపోతాయి. డివైడ్ అయిపోయిన గాలులు అలా పోల్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోతాయి, ఎందుకంటే బరువు ఉంటుంది కాబట్టి. ఇలా చిన్న మాలిక్యూల్స్ కింద పడిపోతాయి, కింద పడిపోతున్నప్పుడు ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ ఉంటే దాన్ని ప్రెజర్ జోన్ అంటావు. దానికి ఏం పేరు పెట్టుకుంటావు, ఇది ట్రాపికలా, ఇది ట్రాపికల్, దీన్ని ఏమంటాం సబ్ ట్రాపికల్, చిన్న ట్రాపికల్, దీన్ని సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ అంటాం. అలా వచ్చిన గాలి రెండుగా స్ప్లిట్ అయిపోతుంది. ఇంకో మళ్ళీ ఇలా ఈక్వేటర్ దగ్గరికి వచ్చే గాలి ఏమంటాము, ఈక్వేటర్ దగ్గరికి వచ్చే గాలి ఏమంటాం, ఈస్టర్లీస్ అంటాం, దాన్ని ఈస్టర్లీస్ అంటాం. సో ఇలా వచ్చి ఒక సెల్ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడికున్న గాలి పోల్స్ దగ్గరికి పోతుంది, పోల్ దగ్గరికి పోకముందే మళ్ళీ ఈ సబ్ పోలార్ దగ్గర కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ వేడి వల్ల గాలి పైకి లేస్తుంది, పైకి రేజ్ అయిన గాలి ఇలా ఒకటి వెళ్తుంది. ఇలా వెళ్తే ఫెరల్ సెల్ సైడ్ వెళ్తే ఈక్వేటర్ వరకు వెళ్లకుండా ఈ మధ్యలో డ్రాప్ అయిపోతుంది. ఎందుకు, ఆల్రెడీ హ్యాడ్లీ సెల్ ఉంది కాబట్టి. మీరు అడగచ్చు, మరి అలాంటప్పుడు ఫస్ట్ ఫెరల్ సెల్ వచ్చిందా హ్యాడ్లీ సెల్ వచ్చిందా? చెప్పలేం, కోడి ముందు గుడ్డు ముందలాగా ఇది అర్థం చేసుకొని సైకిల్ రన్ చేయడమే అంతే. ఫస్ట్ ఇది వచ్చిందా, ఫస్ట్ ఇక్కడ వచ్చిందా అని చెప్పలేము, అది ఎక్కడ వచ్చిందో లేదు, ఎవరికి తెలియదు. సో ఫెరల్ సెల్ వచ్చింది, ఫెరల్ సెల్ ఇలా కిందకు వచ్చేస్తుంది, ఇది కంప్లీట్ అయింది. సో ఫెరల్ సెల్ కింద ఉండే ఈ రెడ్ కలర్ లైనే ఈ లైన్ అనమాట, ఇక్కడ ఉండే రెడ్ కలర్ లైన్ ఈ లైన్, ఆ లైన్ నే మనం వెస్టర్లీస్ అంటాం. ఇక్కడ ఉండే లైన్ మళ్ళీ ఇట్లా పోలార్ సైడ్కి వెళ్ళిపోతుంది, పోలార్ సైడ్కి వెళ్ళిపోయి పోలార్ దగ్గర కింద పడిపోయి పోలార్ నుంచి కింద బయటకు వచ్చేస్తుంది. సో పైనుంచి కిందకు వస్తుంది చూసారా, ఇది పైనుంచి కిందకు వస్తుంది చూసారా, పైనుంచి కిందకు వస్తుంది చూసారా. సో అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, దాని పేరు పోలార్ హై. సింపుల్ లాజిక్. సో ఈస్టర్లీస్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్, మళ్ళీ ఇలా
హార్డ్లీ సెల్, ఫెరల్ సెల్, పోలార్ సెల్. 3 సెల్స్ గా మనం ఎర్త్ ని డివైడ్ చేసుకుంటాం. సో ఐ నో దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్. ఇది వినండి, మళ్ళీ వినండి, ఇంకోసారి వినండి. నేను ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ వినండి. స్టిల్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ డౌట్ నాకు ఒక 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళీ చెప్పండి. మీరు అంతలోపల మీరు చేయాల్సింది ఏంటంటే రకరకాల యానిమేషన్ వీడియోస్ చూడండి. అమిత్ సేన్ గుప్తా, ఐ థింక్ మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సే, యూట్యూబర్ సివిల్ సర్వీసెస్ లో. తన వీడియో కూడా మొత్తం వినండి, ఆ లాజిక్స్ అర్థం చేసుకోండి. బయట వీడియోస్ చూడండి, ఏదో మీ దగ్గర ఏదైనా బుక్స్ ఉంటే చదవండి, దాని గురించి ఏదైనా టెక్స్ట్ ఉంటే చదవండి, నా వీడియో మళ్ళీ చూడండి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, రేపు అంటే రేపు కదా, రేపు అంటే మేము అర్థం కాకపోవచ్చు, ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ థర్స్డే అడగండి మళ్ళీ ఇదే డౌట్ ని, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఐ థింక్ దిస్ విల్ బి సఫిషియంట్. ఓకే కదా? రేపు ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ 5th chapter ఆఫ్ గోచింగ్ లియాంగ్ లో 5th chapter I will be explaining. Okay, so we'll call this as a session. రేపు కలుద్దాం. యా రమ్య. Hello sir. యా ప్లీజ్. Sir, Hadley and Feral cells అని నేమ్స్ ఎలా వచ్చాయి సార్? ఎలా? బికాస్ ఆఫ్ ద సైంటిస్ట్, గ్లోబల్ సైంటిస్ట్. మనకు ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు తెలుసా, ఎంతో మంది మన ఎర్త్ లో, అంటే మన ఇండియా నుంచి సుబ్బారావు కానీ కోటప్ప కానీ ఎంతో మంది సైంటిస్టులు ఉంటే వాళ్ళ పేర్లు దేనికి పెట్టలేదు, అంతా వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు. గ్లోబల్ అంటే వాళ్ళు ఫస్ట్ కనిపెట్టారు కాబట్టి వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు, ఆ సైంటిస్టుల పేర్లు గ్లోబల్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ కి. మన సైంటిస్టులను రికగ్నైజ్ కూడా చేయరు సరిగా. సింపుల్. రమ్య, సార్ విండ్ మూమెంట్ అనేది హారిజాంటల్ గా ఉంటుందా, పైకి వెళ్ళేది వర్టికల్ గా ఉంటుందా సార్? ఇలా పైకి వెళ్ళి రెండుగా స్ప్లిట్ అయిపోయి ఆ నుంచి మళ్ళీ కిందకు వచ్చేసి ఇలా క్లోజ్ అయిపోతుంది. కింద ఉండేవాడికేమో హారిజాంటల్, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడేమో వర్టికల్. కింద నుంచి ఇలా వచ్చే విండ్ ఏదైతే ఉందో దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. ఇలా పైకి రేజ్ అయ్యే విండ్ ఏదైతే ఉందో వీ కాల్ దట్ as ఫెరల్ సెల్, హ్యాడ్లీ సెల్. ఓకే, ఇలా పైకి రేజ్ అయిన విండ్ మనకు వర్షాన్ని ఇస్తుంది. ఇలా కిందకి వచ్చే విండ్ ఏదైతే ఉందో మనకు డెజర్ట్ ని ఇస్తుంది. ఆ కిందకి వచ్చే ప్లేస్లలో మనకు వర్షం తక్కువగా ఉంటుంది, సింపుల్ గా చెప్పాలి అంటే. ఓకే, ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ కిందకు వస్తుంది? 30 degrees దగ్గర వస్తుందా లేదా? మరి 30 degrees దగ్గర మనకు థాట్ డెజర్ట్ ఉందా లేదా? 30 degrees దగ్గర ఆల్లోబో డెజర్ట్ ఉందా లేదా? 30 degrees దగ్గర మనకు మహావే డెజర్ట్ ఉందా లేదా? 30 degrees దగ్గర జమ్మూ కాశ్మీర్ లో లడాక్ డెజర్ట్ ఉందా లేదా? 30 degrees దగ్గర గోబీ డెజర్ట్ ఉందా లేదా? గోబీ డెజర్ట్ కొంచెం పైకి ఉంటుందిలేండి. సో ఇరాన్ డెజర్ట్, ఇరాక్ డెజర్ట్, సౌదీ అరేబియా డెజర్ట్, అబుదాబి డెజర్ట్, సహారా డెజర్ట్, నార్థన్ సహారా డెజర్ట్, ఇవన్నీ కూడా అందుకే కారణం. ఎక్కడైతే కిందకు వచ్చేస్తుందో అక్కడ వర్షం పడుతుంది నీకు, కిందకు వచ్చేసేటప్పుడు. ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, చైతన్య. హలో సార్. యా ప్లీజ్. సార్ ఈ టాపిక్ ఇప్పుడు చెప్పిన టాపిక్ ఏ బుక్, ఏ థియరీ పార్ట్ గా ఏ బుక్ లో అయితే బెటర్ సార్? సవీందర్ సింగ్ లో ఉంది. ఓకే సార్, సవీందర్ సింగ్ లో బానే ఉంటుంది, కానీ ఆ ఒక్క టాపిక్ కోసం బుకింగ్ ఉంటారు. ఒక బుక్ ఆల్రెడీ ఉంటే మీ దగ్గర ఓకే, పీడిఎఫ్ ఉంటే ఓకే ఫైన్, ఓకే సార్, చదవండి, అది దానిలో ఉంది. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ డౌట్స్? సార్ యా సార్, మన ఎర్త్ మీద వాటర్ లేకపోతే ఒక సెల్లే ఉంటుందని చెప్పారు కదా సార్, ఆ సెల్ ఏమన్నా నేమ్ పెట్టారా సార్ అప్పుడు? అది ఇంపాసిబుల్ కదా, లేకపోతే హైపర్నేషన్ స్టేట్, అది లేకపోతే ఎలా లేకుండా ఉంటుంది? సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాంటినెంట్స్ అన్ని ఫస్ట్ పుట్టి తర్వాత వాటర్ పుట్టలేదు. ఈ హాట్ మోల్టన్ మాగ్మా లావా బగబగ మండుతూ నైట్రోజన్, సల్ఫర్ గ్యాసెస్ అన్ని పైకి వెళ్ళిపోయి అదే నీళ్ళగా వచ్చి దానే మళ్ళీ కిందకు వచ్చి కూల్ చేసింది. మీకు తెలుసో లేదో, ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షల సంవత్సరాలు కంటిన్యూస్ గా వర్షం పడింది తెలుసా మన ఎర్త్ కి, కంటిన్యూస్ గా. యూ కెన్ సెర్చ్ దట్ ఇన్ గూగుల్, జియాలజీలో ఉంటుంది మాకు అది. 5-6 లక్షల సంవత్సరాలు నాన్ స్టాప్ గా వర్షం పడింది.
అలా పడితేనే ఈ వర్షం తయారైంది. మరి వర్షం ఎక్కడిది, ఈ నీళ్ళు ఎక్కడి అంటే లోపల ఉన్న సల్ఫర్ ఆక్సైడ్స్, కార్బన్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా ఎమిట్ అయిపోయి గ్యాస్ H2O, సల్ఫర్ గ్యాస్ H2O, నైట్రోజన్ గ్యాస్ H2O, అట్లా గ్యాసులు H2O విడిపోయి వర్షం పడిపోయి గ్యాసులు పైన ఉండిపోయాయి, నైట్రోజన్ అంతా పైన ఉండిపోయింది. సో లేకపోతే ఒకప్పుడు అంత కలిపి ఉండేది, ఫ్యూమ్స్ లాగా ఉండేది భూమి లోపల. అసలు ఇవన్నీ తలుచుకుంటేనే మనకు ఇదిగా ఉంటుంది. సో ఎనీ అదర్ డౌట్స్? ఇఫ్ నో యూ కెన్ క్లోజ్ ద సెషన్. రేపు కలుద్దాం. డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, నేను సపరేట్గానే చెప్తాను మీకు. ఎల్లుండి క్లాస్లో చదవండి, అంటే నేను ఒక చూపించాను, వాట్ ఈస్ వాట్ అని చూపించాను. మీ డ్యూటీగా మీరు చదవండి, చదివి అర్థం కాకపోతే ఎల్లుండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు 5th చాప్టర్ ఆఫ్ సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.